మెదక్ కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమం నాడు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిరుపేదలకు గ్రామాల్లో ఒక ఇల్లు కూడా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలల లోపు ప్రతి గ్రామంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. రామయ్యంపేటలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ సముదాయాన్ని 200 కోట్లతో ప్రభుత్వం నిర్మించబోతుందన్నారు. ఈ ప్రాంతంలో పిల్లలు బాగా చదువుకోవాలని అందుకు ప్రభుత్వం ఆలోచించి మెదక్ నియోజకవర్గాన్ని ప్రత్యేక అభివృద్ధి చేసే దిశగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించబోతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి పక్కనే మనకి ఏడుపాయల అమ్మవారు ఉన్నది. ఒకటి కాశ్మీర్లో ఉన్నది, ఇంకోటి మెదక్లోనే ఉన్నది. అంత విలువైన అమ్మవారు. అట్లాంటి అమ్మవారికి ఎన్నికలు రాగానే ఏడుపాయలకు 100 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పుడే తప్ప కనీసం 10 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి ఏడుపాయలకి రాలేదు అని చెప్పి తెలియజేసుకుంటామని. అంటే 10 ఏళ్లలో రాలే, మనం పట్టించుకోలే. అదే మనం గెలిచిన వెంటనే మన ముఖ్యమంత్రి గారిని మన మెదక్ నియోజకవర్గాన్ని తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, బ్రహ్మాండంగా ఇవాళ అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఇది చేస్తా అది చేస్తా అని మీకు చెప్తలేను. నేను చేసే కార్యక్రమాలే ఇవాళ మీ అందరి ముందు అంటే మీకు చెప్తా ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అదే కాదు, మన తాండాలలో జరిగిందంటే మీ స్థానిక ఎంఆర్ఓ, స్థానిక తహసీల్దార్ మీ ఊరికి వచ్చి మీకు ఎటువంటి భూ సమస్యలు లేకుండా మన అన్ని కష్టాలు తీర్చే విధంగా ఇవాళ మా ప్రభుత్వం కానీ మా అధికారుల యంత్రాంగం కానీ మేము మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, బ్రహ్మాండంగా పనులు చేస్తాం. మేము మాటలు తక్కువ చేస్తాం, పని ఎక్కువ చేస్తాం. మీ కళ్ళ ముందే పని కనిపించే విధంగా మేము చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా ఇంకొకసారి ఇక్కడికి ఇచ్చేసి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఇంకొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. వీళ్ళు మొత్తం ఎట్లయినా 10 ఏళ్ళు అప్పుల పాలు చేసి మొత్తం దాచుకుర్రు. అయినప్పటికీ కూడా మరి మా పేద ప్రజలు బాగుండాలా అనే ఒక ఉద్దేశంతో ఇవాళ వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో మీ అందరికీ కూడా ఇవాళ ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇదే కాదు, ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మరి చేసుకుంటూ ముందుకు పోతాం. ఇవాళ ఇచ్చే ఇల్లులు కూడా అత్యంత బీదవాళ్ళు, ఎక్కడ కూడా మా వాళ్ళు నీ వాళ్ళు అట్లా ఎక్కడ కూడా చూడలే. అందరూ మా వాళ్ళే, అందరూ మా ఒక కుటుంబ సభ్యుల యొక్క ఉద్దేశంతో అత్యంత బీద వాళ్ళకు మరి ఇల్లులు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. కాబట్టి మళ్ళా ఇంకొకసారి చెప్తా ఉన్నాం, ప్రతి దగ్గర కూడా ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన మన పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు పోతేనే కదా మనకు మంచిగా ఉంటుంది. మన పిల్లల కన్నా ఎక్కువ ఏమైనా ఉన్నాయా? పిల్లలు మంచిగా చదువుకుంటే మనం మంచిగా ఉంటాం. కాబట్టి ఆ ఒక ఉద్దేశంతో మన మెదక్ నియోజకవర్గానికి, మన మెదక్ జిల్లాకి మెడికల్ కాలేజ్ కానివ్వండి, నర్సింగ్ కాలేజ్ కానివ్వండి, పక్కనే రామాయణపేట్ మన మెయిన్ రోడ్ మీద దాదాపు 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా పెద్ద స్కూల్ కూడా మనం నిర్మిస్తూ ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఆ స్కూల్ కూడా ఎందుకు అంటే మన పిల్లలు మంచిగా చదువుకోవాలా, మంచిగా భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన స్థానాలకు పోవాలా, మంచిగా ఉండాలనే ఒక ఉద్దేశంతో